హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి చూసుకుంటే ఆర్థికంగా స్థిరమైన ఆలోచనలు చేయడం వలన ఈరోజు మీకు సాఫీగా సాగిపోతుంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. కీలక వ్యవహారాలలో ఆశించిన పురోగతి అనేది లభిస్తుంది. కుటుంబంలో దీర్ఘకాలిక సమస్యలు తీరిపోతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి రోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక కుటుంబంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు, అలాగే కోర్టు వ్యవహారాల్లో అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. బంధుమిత్రుల సఖ్యత అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు ప్రేమ సంబంధ విషయాలలో మరియు వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక పంట సానుకూలత అనేది వ్యవసాయదారులకు ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తీసుకునే నిర్ణయాల వలన మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక ఈరోజు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విలువైన వస్తువులను సేకరిస్తారు. సమాజంలో మరింత కీర్తి ప్రతిష్టలు అనేవి దక్కుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు లక్ష్యాల కోసం చేసే ప్రయత్నాలలో సఫలమవుతారని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ప్రోత్సాహజనకంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, కళాకారులకు విదేశీ పర్యటనలు ఉంటాయి. సాంకేతిక నిపుణుల యొక్క ప్రతిభ అనేది చాటుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు కనకధార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.